అయితే ఒక దినాన రాత్రిపూట పరిచయుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అప్పటికే యేసు ప్రభు వారు మనందరికీ తెలుసు, ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నికోదేము అనే పరిచయుడికి చెవులపడటం వల్ల ఈయన గొప్ప ప్రవక్త, గొప్ప దేవుడు అని చెప్పేసి ఒకసారి ఎందుకో ఆయన్ని కలవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు పరిశుద్ధ దేవుడివి, నువ్వు తండ్రి కుమారుడివి, నువ్వు నీ ఎందు పరిశుద్ధాత్మ దేవుడు ఉండబట్టే కదా ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తున్నావు అని చెప్పేసి తాము యేసుక్రీస్తు ప్రభు వారిని పొగడాలని చెప్పేసి ఆయన గురించి గొప్ప చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు నా మాట ఆలకించాలా ఒకే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నికోదేము నువ్వు రక్షించబడ్డావా, తిరిగి జన్మించావా? ఎవరైతే తిరిగి జన్మిస్తేనే అటువంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పేసి చెప్పాడు. ఆయనకు అర్థం కాల. తిరిగి జన్మించేది ఏంటయ్యా, నేను ఆల్రెడీ జన్మించే దాదాపుగా నాకు ఒక 60 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు వచ్చినాయి. నా తల్లి గర్భంలో 9 నెలలు నా తల్లి పెంచి పోషించి ఈ భూలోకంలో ప్రవేశపెట్టింది కదా, మళ్ళీ జన్మించడం ఏంటని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని మళ్ళీ నికోదేము అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నావు కదా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు మొత్తం తెలుసు, కానీ తిరిగి జన్మించడం ఏంటి నీకు తెలియదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు అనగానే ఆయనకేం అర్థం కాదు. ఆయన ఏమనుకున్నాడంటే, జనరల్ గా ఇవాళ ఈ లోకంలో ఎలా ఉన్నామంటే మనందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసు. ఎందుకంటే మన చర్చికి వెళ్తాం, పుట్టు క్రైస్తవులు, నా కోసం నన్ను అర్థం చేసుకోవాలా. తిరిగి జన్మించడం అంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను ఇప్పుడు ముసలివారిని, నా తల్లి గర్భంలో ఎలా మళ్ళీ ప్రవేశపడాలా అని చెప్పేసి శారీరక సంబంధించినటువంటి జననం గురించి మాత్రమే నికోదేము ఆలోచించాడు, గాని ఆయన చెప్పే సత్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని గ్రహించినటువంటి నికోదేముకి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే నీటి మూలన నమ్మకాలించారో, ఎవరైతే నీటి మూలమున ఆత్మ మూలమున రక్షింపబడతారో, తిరిగి జన్మిస్తారో అటువంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఆ మాటలు అర్థం చేసుకోవాలా. మనం ఒక పాత ఇంటిని బాగా రిపేర్ చేసుకున్నంత మాత్రాన అది కొత్త ఇల్లు అవుతుందా? కాదు, అది పాత ఇల్లే. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ లోకంలో జన్మించి నీ యొక్క జీవితాన్ని జీవించి చక్కగా నీ కుటుంబ వ్యవస్థను లీడ్ చేసుకొని చేదొక దినాన్ని చనిపోతే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావయ్యా. నీ యొక్క జీవితంలో తిరిగి జన్మించాలా. తిరిగి జన్మించడం అంటే శరీర సంబంధమైనటువంటి జన్మ కాదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన యందు విశ్వాస జీవితంలో ముందు కొనసాగుతారో అటువంటి వారిని మాత్రమే పరలోక రాజ్యం అని చెప్పేసి ఆత్మీయ సత్యాన్ని చెప్తే గ్రహించినటువంటి ఆ నికోదేము ఏమన్నాడంటే, అయ్యా నేను ఆల్రెడీ ఈ లోకంలో జన్మించిన కదా, మళ్ళీ జన్మైందని చెప్పేసి అడిగితే ఆయన ఒక మాట గుర్తు చేస్తాడు. నీకు తెలుసుగా నికోదేము, ఐగుప్తులో బానిస బ్రతుకుల నుంచి మోషే కానాను ప్రవేశపెట్టేటప్పుడు అక్కడ జరిగిన సంఘటన గుర్తు చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏముంటదంటే, అక్కడ చాలా మందికి సర్పంతో పాము కొట్టడం వల్ల చనిపోతే ఆ పాములకు ఇత్తడి సర్పాన్ని ఎప్పుడైతే దేవుడే చెప్తాడో, ఇత్తడి సర్పాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు రక్షింపబడతారంట. అదే విధంగా మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ పాపం కోసం, నా పాపం కోసం సిలువలో బలైనటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే చూస్తారో వారికి మాత్రమే రక్షణ. ఒకనొక దినం, ఎందుకంటే ఈ లోకంలో చాలా మరణానికి చిన్న పెద్ద తేడా, కులం, ధనిక పేద ఏమి సంబంధం లేదు. ఇవాళ మరణం మనకు వచ్చిందంటే, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను చిన్నపిల్లని, నేను వృద్ధాప్యంలో ఉన్నా, లేదా నా కొడుకు పెళ్లి ఉంది, నా కుమారుడి పెళ్లి ఉంది అని చెప్పేసి మరణం ఆగుతుందా? ఆగదు. కాబట్టి నా ప్రియ సహోదరుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మరణం అనేది ఎప్పుడు ఎలా ప్రాప్తిస్తుందో తెలియదు. కాబట్టి మరణించిన తర్వాత ఖచ్చితంగా జీవితం ఉన్నదని చెప్పేసి గ్రహించాలా. ఎందుకంటే జనరల్ గా ఏమనుకుంటామంటే, చక్కగా సంపాదించుకొని పిల్లలకి ఆస్తి పాస్తులు సంపాదించుకుంటే నా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి ఈ లోకంలో పరలోకానికి వెళ్ళాలన్న మన మీద ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నికోదేము చెప్పినట్టు మాట మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మనం పుట్టు క్రైస్తవులం, యేసుక్రీస్తు ప్రభువు అంటే తెలుసు, నామకార్థంగా జీవిస్తున్నటువంటి మనకు దేవుడి వాళ్ళ తెలియజేస్తున్నాడు. నిజంగా మనం తిరిగి జన్మించడం అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనము సొంత రక్షకుడిగా ఆహ్వానిస్తామో మన పాత జీవితాన్ని మర్చిపోవాలా, మన పాత అలవాటుని మర్చిపోవాలా, పాత పద్ధతులను మర్చిపోవాలా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏంది మన నిరీక్షణ. ఏదో ఒక దినాన
ఈ లోకంలో అందరూ చనిపోతాం. చనిపోయినప్పటికీ కూడా నేను కూడా, నా కుటుంబం, నా పిల్లలు అందరూ నిత్యత్వంలో, నిత్య పరలోకంలో ఉండాలని ఈ నిరీక్షణ కోసమే మనం భక్తి చేస్తాం.